నేట్రమూర్. ది స్కిన్ ఈజ్ పేల్, waxy and appears, the skin is pale, waxy and appears as if greased. అంటే మొహం కానీ మిగతా స్కిన్ కానీ పేల్నెస్ అనేటువంటిది నేట్రమూర్లో బాగా కనిపిస్తుంది. ఆయిల్ రాసుకున్నట్టుగా అయిపోతుంది మొహం. వాడు ఎన్నిసార్లు కడుక్కున్నా సరే మళ్ళీ అలాగే అయిపోతూ ఉంటుంది. వాడు తలకి నూనె ఎక్కువ రాసుకున్నాడా, రాసుకోకర్లేదు. రాసుకునే వాళ్ళు కూడా ఇలాగే ఉంటుంది. తలకి ఎక్కువగా నూనె రాసుకున్న వాడికి పోనీ మొహం మీకు కారిపోతుందేమో ప్రతిసారి అనుకోవచ్చు. అదే ఉండదు అసలు. మచ్ ప్రాస్ట్రేషన్ అండ్ ఎమాసియేషన్ అంటే తొందరగా అలసిపోతూ ఉంటాడు, విపరీతమైన నీరసం వస్తూ ఉంటుంది, మనిషి చిక్కిపోతూ ఉంటాడు. ఎమాసియేషన్. గుడ్ రెమెడీ అండ్ మెరాస్మస్. మెరాస్మస్ అంటే శుష్కించిపోవడం, శుష్క రోగం అంటారు, ఎండు రోగం. ఇలాగ మనిషి బాగా చిక్కిపోతూ ఉంటాడు, కాళ్ళు చేతులు చిక్కుతూ ఉంటాయి, పొట్ట ఉబ్బుతూ ఉంటుంది కొంతమందికి అలాగా చిక్కిపోతూ ఉంటారు. ఎమాసియేషన్ లో లైకోపోడియం వాడికైతే మళ్ళీ రెమెడీస్ లో కూడా ఎమాసియేషన్ వేరువేరుగా కనిపిస్తుంది. లైకోపోడియం వాడికి ఫేస్ మిగిలిన భాగాలన్నీ ఎమాసియేట్ అవుతాయి, కింద భాగాలన్నీ ఫ్లెషీగా ఉంటాయి. ఎమాసియేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్. మొత్తం బాడీ మొత్తాన్ని చూస్తే, మొహం చూస్తే ఏమిటి ఇంత చిన్న మొహం ఉంది అనిపిస్తుంది. మిగతా శరీర భాగాల కిందన కాళ్ళు, మిగతా భాగాలంతా కూడా ఫ్లెషీగానే ఉంటాయి నడుము దగ్గర నుంచి. గ్రాడ్యువల్ ఎమాసియేషన్. క్యాల్కేరియా కార్బోయిడ్లో కింద భాగాలన్నీ ఎమాసియేషన్ ఉంటాయి, కాళ్ళు, థైస్, నడుము దగ్గర ఎమాసియేషన్ ఉంటుంది, పై భాగాలు ఫ్లెషీగా ఉంటాయి. అయితే వాడికి ఇంకా పైకి ఎమాసియేషన్ ఏమీ ఎక్స్టెండ్ అవ్వదు క్యాల్కేరియా కార్బోలో. జనరల్ గా అసలు లోవర్ పార్ట్స్ ఎమాసియేట్ అయి ఉంటాయి వాడికి. ఎబ్రోటానంలోను నేట్రమూర్లో అసలు జనరలైజ్డ్ ఎమాసియేషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఎబ్రోటానంలో ఫ్రమ్ బిలో అప్వర్డ్స్, కింద దగ్గర నుంచి ఎమాసియేషన్ స్టార్ట్ అయ్యి పైకి కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, నడుము అలాగ ఎండిపోతూ మిగతా భాగాలు. గుడ్ రెమెడీ ఇన్ మెరాస్మస్. ఏ చైల్డ్ లుక్స్ లైక్ ఏ లిటిల్ ఓల్డ్ మ్యాన్. ఎబ్రోటానంలో ఉంటుంది, నేట్రమూర్లో ఉంటుంది. మనం నేట్రమూర్ టిష్యూ సాల్ట్స్ లో నేట్రమూర్ 6x వాడికి డైలీ ఇటువంటి కండిషన్స్ లో డైలీ 3 doses ఇస్తే మెరాక్యులస్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అవసరం ఉంటే దీంతో పాటు నేట్రమూరు, క్యాలిఫాస్ కలిపిస్తే ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేట్రమూరు, క్యాలిఫాస్, ఫెర్రంఫాస్ 3 కలిపిస్తే ఆ పేల్నెస్, వ్యాక్సినెస్ అది చాలా క్విక్ గా తగ్గుతుంది. ఈక్వల్ క్వాంటిటీస్ లో ఫెర్రంఫాస్ 6x, నేట్రమూర్ 6x, క్యాలిఫాస్ 6x కలిపేసి పొడి చేసి అది డైలీ 3 times చొప్పున వాడించండి. డైలీ 3 doses చొప్పున, 3 or 4 doses చొప్పున చాలా క్విక్ రికవరీ వస్తుంది. వెన్ గివెన్ ఇన్ 3x potency వాటర్ డోసెస్ అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లలో కలిపి ఇన్ ఆల్ డయేరియాస్, సమ్మర్ డయేరియా అండ్ కలరాలోను, డయేరియాస్ లోను, సమ్మర్ డయేరియాస్ లోను వేటిలోనే సరే నేట్రమూర్ 3x నీళ్లలో కలిపి మనం ఎవ్రీ 5 minutes to 10 minutes కి 2 spoons చొప్పున ఇస్తే డిహైడ్రేషన్ అనేటువంటిది వాళ్ళలో చెక్ చేయొచ్చు. సెన్సిటివ్ టు హీట్ ఆఫ్ ది సన్ అండ్ హెడేక్స్ ఇన్ ఆల్ ఏజెస్ బై ఎక్స్పోజింగ్ టు సన్. ఎండలోకి వెళ్తే ఏ గ్రూప్ వాళ్ళకైనా వాళ్ళకి తలనొప్పులు రావచ్చు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో వచ్చేటువంటి తలనొప్పుల్లో కూడా మనం క్యాల్కేరియా ఫాస్ తో పాటు ఈ నేట్రమూరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి రాత్రిపూట నేట్రమూరు, పొద్దున పూట క్యాల్కేరియా ఫాస్ ఇస్తే చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పెయిన్ ఇన్ ది ఐస్ అండ్ హెడేక్ బై రీడింగ్ బుక్స్ అండ్ బై కాన్సన్ట్రేటింగ్ ఐస్ ఆన్ ఏ పర్టికులర్ థింగ్. కొంతసేపు టీవీ చూసేసరికి కళ్ళు లాగుతున్నాయి, తలనొప్పి వచ్చిందన్నారు. కొంతసేపు సినిమా చూసేసరికి తలనొప్పి వచ్చిందన్నారు. కొంతసేపు ఏదైనా స్టిచ్చింగ్ చేస్తున్నారు, కుడుతున్నారు. ఆ కుట్టినటువంటి దాని వలన కంటిన్యూస్ గా దాని వైపు కాన్సన్ట్రేట్ చేసేసరికి వీడికి కళ్ళ నొప్పులు, తలనొప్పులు వస్తాయి. వాళ్ళందరికీ కూడా నేట్రమూర్ 6x బాగా పనిచేస్తుంది. వాళ్ళలో తలనొప్పి రావచ్చు. నేట్రమూరు, క్యాలిఫాస్ 2 ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. హ్యామరింగ్ అండ్ ప్రెస్సింగ్ పెయిన్ ఇన్ హెడ్. తలనొప్పి వచ్చినప్పుడు సుత్తులతో కొడుతున్నట్టుగా ఉంటుంది వాడికి తలనొప్పి. హెడేక్ డ్యూరింగ్ డే టైమ్ aggravated by the movement of sun. అంటే సూర్యోదయం అప్పుడు వీడికి
తలనొప్పి మొదలై మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కువ అవుతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తగ్గుతుంది. పీరియాడికల్ హెడేక్స్ కరెక్ట్ పీరియాడిసిటీ ఉంటుంది కొంతమందిలో. ప్రతి వారం తలనొప్పి వస్తుంది, 2 రోజులకోసారి తలనొప్పి వస్తుంది. అటువంటి వాళ్ళలో టిష్యూ సాల్ట్స్ లో నేట్రమూర్ ఇస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. హోమియోపతిక్ రెమెడీస్ లో కూడా మనకి నేట్రమూర్ లో అది కనిపిస్తుంది. నేట్రమూర్ లో ఒకటి కనిపిస్తుంది, సల్ఫర్ లో ఒకటి. ఆ రెండిట్లో చాలా ప్రిడామినెంట్ గా కనిపిస్తాయి. సల్ఫర్ లోను నేట్రమూర్ లోను కూడా వీక్లీ వన్స్ హెడేక్స్ రావడం, 15 days కోసారి ఎగ్జాక్ట్ పీరియాడిసిటీ అనేటువంటి దాంతో వస్తూ ఉంటాయి. ఇంకో రెమెడీలో కూడా వస్తాయి, చైనాలో కూడా వస్తాయి. మొన్న మనం ఒక ఆస్పెక్ట్ చెప్పుకున్నాం, క్రానిక్ హెడేక్స్ సప్రెస్ అయ్యి కార్డియాక్ సిమ్టమ్స్ వచ్చే కేసులు కొన్ని చెప్పుకున్నాం. అటువంటి కేసుల్లో చైనా ఒకటి బాగా పనిచేస్తుంది. నేట్రమూర్ కెన్ బి గివెన్ డైలీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ సమ్మర్ టు ప్రివెంట్ సన్ స్ట్రోక్. రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ, రోజు పొద్దున రాత్రి ఇవ్వచ్చు, లేదా రాత్రి అయినా ఇవ్వచ్చు. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ని బట్టి ఇవ్వచ్చు. ది పేషెంట్ ఈజ్ ఎయిదర్ సాడ్ అండ్ మెలాంకోలిక్ ఆర్ విత్ ఓవర్ జాయ్ ఆర్ అన్నెసెసరీ లాఫింగ్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళలో మనం ఏదైనా హోమియోపతిక్ రెమెడీ ఇచ్చే లోపల, సెలెక్ట్ చేసే లోపల వాళ్ళకి నేట్రమూర్ 6x డైలీ ఇస్తే ఒక 2-3 నెలలు ఆ రకంగా కంటిన్యూ చేస్తే ఈ టెండెన్సీస్ దాంతోనే మారచ్చు కూడా. నేట్రమూర్ ఇవి ప్రామినెంట్ గా ఉంటేనే టిష్యూ సాల్ట్స్ లో నేట్రమూర్ 12x ఇవ్వండి, 6x. టెండెన్సీ టు వీపింగ్, ఫర్గెట్ఫుల్, మతిమరుపు అనేటువంటిది ఉంటుంది వీళ్ళలో. గెట్స్ కంప్లైంట్స్ ఇన్ వారం రూమ్ వేడిగా ఉన్న గదిలో, అండ్ క్రేవ్స్ ఫర్ ఓపెన్ ఎయిర్, likes cold air, and in general cold ameliorates the complaints. pale shrunken and sickly face, పాలిపోయి చూడంగానే వీడి అనారోగ్యం అని తెలిసేలాగా ముడుచుకుపోయి ఉంటారు. ఎనీమియా, వెసిక్యులార్ eruptions with oozing of watery fluid and itching. Dropsical condition anywhere in the body. శరీరంలో ఎక్కడైనా సరే ఒంటికి నీరు పట్టడం, వాపులు రావడం అనేటువంటి టెండెన్సీ చాలా ఎక్కువ. అది మనకి నేట్రమ్ సల్ఫ్ లోను, నేట్రమ్ మూర్ లోను కూడా చాలా ప్రామినెంట్ గా కనిపిస్తుంది. నేట్రమ్ సల్ఫ్ లో కూడా చాలా ఎక్కువ. అది indicated in all types of edema cases. నీరు పట్టడం అనేటువంటిది వేటిలో అయినా సరే, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా అవ్వచ్చు, లేదా ఎనీమిక్ కండిషన్ అవ్వచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ లో అవ్వచ్చు. ఈ వేటిలో అయినా సరే ఈ నీరు పట్టడం అనేటువంటిది ఉన్నప్పుడు వాటిలో ఈ నేట్రమూరు బాగా ఇండికేట్ అవుతుంది. నేట్రమ్ సల్ఫ్ కూడా అక్కడ బ్రాకెట్ లో నోట్ చేసుకోండి. అవి బాగా ఎక్కువగా ఉన్న వాటిల్లో వీటిని ఆల్టర్నేట్ చేసి కూడా వేయచ్చు. ఇట్ ఇంప్రూవ్స్ ది క్వాంటిటీ ఆఫ్ యూరిన్ ఆల్సో. ఏమండి, ఏ బుక్ లో లేదు, టిష్యూ రెమెడీస్ లో వాడినా ఏం పర్వాలేదు, ఏమవుదు. ఆయన ఇచ్చారు కానీ మిగతా వాటిలో ఎక్కడా లేదు. మన కెంట్లో ఎక్కడా ఇవ్వలేదు కదా, అది ఎక్కడా ఇవ్వలే. ఎందుకంటే కెంట్లో 2 టచ్ చేశాడు, హోమియోపతిక్ ఇది టచ్ చేశాడు, టిష్యూ రెమెడీస్ 2 టచ్ చేశాడు. వేయచ్చు. ఏది వేటిల్లో, ఏ కేసులో మీరు అడిగేది? వేయచ్చు. నేట్రమ్ సెల్ఫ్ కాంబినేషన్ ఉన్నా కూడా దాని మెటీరియల్గా కంప్లీట్లీ డిఫరెంట్, సపరేట్. ఇట్ ఇంప్రూవ్స్ ది క్వాంటిటీ ఆఫ్ యూరిన్ ఆల్సో. అంటే ఈ ఒళ్ళు వాపులు, ఈ ఎడిమా వల్ల యూరిన్ క్వాంటిటీ బాగా తగ్గిపోతుంది. ఈ నేట్రమూర్ వేస్తే యూరిన్ క్వాంటిటీ బాగా పెరుగుతుంది. కెటార్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెన్స్ విత్ వైట్ థిక్ ఆర్ థిన్ డిశ్చార్జెస్. Thick white discharge from ears. Thick white leucorrhea. మనం క్యాలీ సల్ఫ్ లోను, నేట్రమ్ సల్ఫ్ లోను గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ అని చెప్పుకున్నాం. నేట్రమ్ మూర్ లో వైట్. మచ్ థరస్ట్ ఫర్ కోల్డ్ వాటర్.
మచ్ థరస్ట్ ఫర్ కోల్డ్ వాటర్. డైజెషన్ బికమ్స్ స్లో, చాలా లేటుగా అరుగుతాయి వీడికి తిన్నటువంటివి, చాలా డల్ అయిపోతుంది డైజెషన్, ఆకలి కూడా వేయదు. కాన్స్టిపేషన్, మూమెంట్, బవెల్ మూమెంట్ కూడా బాగా స్లో డౌన్ అయిపోవడం వల్ల వీడికి కాన్స్టిపేషన్ కూడా వస్తుంది. ఎనీమియా అండ్ డ్రాప్సికల్ కండిషన్స్ సెకండరీ టు క్రానిక్ మలేరియల్ అటాక్స్. చాలా కాలం నుంచి మలేరియాతో సఫర్ అవుతున్న వాళ్ళలో వాళ్ళు బాగా ఎనీమిక్ అయిపోతారు. అటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ఎనీమిక్ కండిషన్ ఆటోమేటిక్ గా దాంతో వచ్చేటువంటి డ్రాప్సికల్ కండిషన్స్ లో నేట్రమూర్ బాగా పనిచేస్తుంది. డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రెన్స్, డ్రైనెస్ ఇన్ ది థ్రోట్, ఐస్ ఎట్సెట్రా. వీడికి డ్రైనెస్ వలన గొంతు నొప్పిగా ఉండి ఏమి మింగుడు పడదు. థ్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా చూస్తే ఏమి ఉండదు. నేట్రమ్ సెల్ఫ్లోను క్యాలీసెల్ఫ్లోను వాడికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి దాంతో వాడికి గొంతు నొప్పి వస్తుంది. వీడికి అదే ఉండదు, ఆ ఇన్ఫెక్షన్ వలన కాదు, లోపలంతా డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోవడం వల్ల వాడికి మింగుడు పడడం కష్టం అవుతుంది. అలాగే కళ్ళు కూడా డ్రైగా అయిపోతూ ఉంటాయి. మచ్ ఫాలింగ్ ఆఫ్ హెయిర్ ఎయిదర్ ఫ్రమ్ రూట్స్ ఆర్ ఇన్ ప్యాచెస్. కుదుళ్ళ దగ్గర నుంచి ఊడిపోవచ్చు జుట్టు, లేదా ఇలా కొన్ని చోట్ల పేనుకొరుకుడు అంటాం, అలాగా ఊడిపోవచ్చు. వాటిలో కూడా నేట్రమూర్ వేస్తే మంచి బెనిఫిట్ కనిపిస్తుంది. టెండెన్సీ టు హైపర్ టెన్షన్, హై బీపీ కేసులన్నింటిలోనూ కూడా నేట్రమూర్ వేస్తే చాలా చక్కని ఇంప్రూవ్మెంట్ వచ్చి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ స్టెబిలైజ్ అవుతుంది. ఇది నేట్రమూర్ని గురించి.